గాయస్ గుడ్ మార్నింగ్. ఈడేంది 3 బ్రష్లు సేమ్ కలర్ పెట్టుకొని తిరుగుతున్నా అనుకుంటున్నారా? ఈ 3 బ్రష్లు నాయే. నాకు ఎందుకు బ్రష్లలో ఎల్లోనే తీసుకోబుద్ధి అవుతుంది. ఫస్ట్ ఒక బ్రష్ ఏమో మా అక్క బ్యాగ్లో వేసేసింది. మొత్తం ఎంక్లాడి వదిలేసిన. సెకండ్ బ్రష్ ఏమో ఆడుకొని నేను వేసింది దొరసాని వదిలేసిన, ఓపిక లేక. ఎందుకంటే పొద్దున ఏం ఎక్కుతామని వదిలేసిన. థర్డ్ బ్రష్ ఇది జాగ్రత్తగా కాపాడుకుంటున్నా. ఏంది పోయిరా పో ఇద్దా నువ్వు కొమ్మరెల్లి పోతే మేమేం చేయాలమ్మా? నీలాంటి వాళ్ళు రోజు 10 మంది వస్తారు. ఆమె కొమ్మరెల్లి పోతుందంట, ఖాళీ పంపొద్దంట. నేను బొమ్మన్నాను కొమ్మరెల్లికి. నేను చిటి ఈ 3 బ్రష్లు. ఇప్పుడేమో ఒక బ్రష్ దీని దగ్గర ఉంది, బుడ్డి దాని దగ్గర. ఒక బ్రష్ ఏమో ఇక్కడ పెట్టింది. ఒక బ్రష్ ఏమో నేనేం చేసుకుంటున్నా, దాచి పెట్టుకుంటున్నా మా రూమ్లో. ఇట్లా బ్రష్ పోయిందని రూమ్లోనే ఇంట్లాడతాను నేను. ఇట్లా వేస్తుంది గైస్. ఇట్లా చిన్ను అట్లా కొమ్మరెల్లికి బియ్యం అని, అమ్మ డబ్బులని ఇట్లా గేట్ కాడ ఉంటూ ఎత్తుకపోతారు. నేను నడు ఎవరి పనుల వాడు ఉంటా, నేను ఎత్తుకపోతారు. అట్లాంటి వాళ్ళు వచ్చి ఎత్తుకపోయి సంచులలో అక్కడ సిగ్నల్ కార్డు నుంచోబెడతారు. దా ఎవరి పనుల వాళ్ళు ఉంటాము. పొద్దున ఇట్లాంటి వాళ్ళు వస్తారు. కొబ్బరికి పోతున్నాం, మా ఇళ్ళకి పోతున్నాం, దేవుడి కాడికి పోతున్నాం, ఇట్లా ఎక్కపోతారు. చిన్న దా లోపల నడు. ఇవి 3 ఉన్నాయనుకొని 2 పడేసినాం అనుకో, లాస్ట్ మళ్ళీ ఏం చేస్తుంది తెలిసి బుడ్డది మళ్ళీ అట్లనే పడేస్తుంది. దొరకడం కష్టమవుతుంది. ఇంకో బ్రష్ తీసినాక ఈ బ్రష్లు దొరుకుతున్నాయి. అన్నీ కొత్త 15 రోజులకి 2 రోజులకి ఒకసారి దాపెట్టిన బ్రష్లు ఇవన్నీ తీసుకుంటుంది, ఏం వేస్తుంది, ఇంకో ఆడుకుంటుంది. అందుకే ఇవన్నీ కొత్త బ్రష్లే కదా, పాత అయినాక ఒక్కొక్కరు పడేద్దామని నేను దాచిపెట్టుకున్నాను. ఇప్పుడు ఏ బ్రష్ తోటి వేయాలని రోజుకొక బ్రష్ తీసుకుంటున్నా.